వివేకానంద గారి 161వ జన్మదినం సందర్భంగా ఈరోజు చాలా చక్కనైనటువంటి జయంతి కార్యక్రమం ఈ శ్రీకాకుళం మున్సిపాలిటీలో మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి స్వామి వివేకానంద సేవా సమితి వారు, అలాగే నెహ్రూ యువజన కేంద్రం వారు, వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్వామి వివేకానంద గారిని సమాజం అంతా నిరంతరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా యువతరం. అందుకని ఈరోజు ప్రత్యేకంగా జాతీయ యువజన దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు యువతి యువకులు మనం చూసుకుంటే చాలా అనేక రకాల లైఫ్ పెడుతున్నటువంటి ఛాలెంజెస్ వల్ల కుంగిపోతున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు, అది కూడా ఇంటర్ చదువుతున్నటువంటి వ్యక్తులు. అలాగే చాలామంది మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొని, వృధా చేసుకొని అనేక రకాలుగా యువత సరైన మార్గంలో నడవనప్పుడు అది దేశానికే హానికరంగా మారబోతుందనే ఆలోచనతో స్వామి వివేకానంద గారిని వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనం కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులు అనేక రకాలైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో భాగంగా మనం కూడా ప్రత్యేకంగా స్వామి వివేకానంద గారిని యువతకు పరిచయం చేయడానికి, యువతకి ఆయన తాలూకా జీవితం తెలియజేయడానికి, ఆ మార్గంలో నడిపించడానికి అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలనేది మేము వాళ్ళందరికీ కూడా సూచిస్తున్నాం. చాలామంది ఆ క్రమంలో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. స్వామి వివేకానంద గారు ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిజంగా ఒక బుల్లెట్ లాంటి, ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చే శక్తి కలిగినటువంటి మాటలు ఆయన చెప్పినటువంటి ఉన్నాయి. అటువంటివి మనం కానీ యువతకి వారందరినీ కూడా తెలియజేయగలిగితే మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా మనం కితాబు తీర్చుకోగలం. ఆ రోజుల్లో సనాతన ధర్మానికి కూడా సరైనటువంటి విలువ లేనప్పుడు మళ్ళీ దాన్ని జాగృతి చేశారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆధునిక సమాజానికి, నేటి సమాజానికి ఏ రకంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి శక్తిని వీళ్ళ వరకు ఏ రకంగా మనం తీసుకొని రావాలనేది స్వామి వివేకానంద గారు అదంతా కూడా జరిగింది. సో ఇది మనందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం లాంటిది ఆయన తాలూకా జీవితం. మరి మన దేశంలో పుట్టినటువంటి అంత గొప్ప వ్యక్తి ఉంటే మనం దాన్ని వాడుకోలేకపోతే ఆ తప్పు మనం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ తప్పు ఈ జనరేషన్లో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకనే యువతకి ప్రాధాన్యత ఇస్తూ స్వామి వివేకానంద గారి కార్యక్రమం మనం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా యువతకి సమాజంలో ముందంజలో ఉంచడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.